హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం పక్కా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఎక్కడే స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కలర్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు, మసాలా కావచ్చు, ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇది ఒక రెస్టారెంట్లో షూట్ చేశానన్నమాట. ముందుగా మనం ఒక లోతు కడాయిని తీసుకొని దీనిలోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనమైతే ఈ చికెన్ పీసెస్ని అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే వేసుకోవాలన్నమాట. ఈ చికెన్ పీసెస్ ఒక 20 లేదా 30 సెకండ్స్ వరకు మనం లో లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ని అన్నిటిని ఒక సైడ్కి నెట్టేసుకొని అదే ఆయిల్లో మనము గిలక్ కొట్టుకున్నటువంటి ఎగ్స్ని అయితే వేసుకోవాలి. మీకు 1 అయితే 1, 2 అయితే 2 ఎగ్స్ని వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే ఈ ఎగ్ను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా మనం ఫ్రై చేసుకొని ఈ చికెన్ పీసెస్ను అండ్ ఈ ఎగ్ను రెండింటిని కలిపి చిన్న చిన్న పీసెస్గా అయితే అంటే మీడియం పీసెస్గా చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్న తర్వాత దీంట్లోకి క్యాబేజీ, కొద్దిగా క్యారెట్, కరివేపాకు వేసుకొని మనం ఒక 30 సెకండ్స్ వరకు అయితే ఫ్రై చేసుకొని అదేవిధంగా మనము రైస్ని అయితే వేసుకోవాలి. ఒక పర్సన్కు తగినంత రైస్ వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లోనే మనము రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి కారము, టేస్టింగ్ సాల్ట్, చికెన్ మసాలా, వైట్ పెప్పర్, టేస్ట్‌కు తగినంత సాల్ట్ వేసుకొని ఒక 30 సెకండ్స్ మనం ఇదే విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకు వేడి వేడిగా స్ట్రీట్ స్టైల్ కావచ్చు, రెస్టారెంట్ స్టైల్ కావచ్చు, మీరు ఏ స్టైల్ అనుకుంటే ఆ స్టైల్‌లో మనకైతే రెడీ అయిపోయినట్లే. లాస్ట్‌లో కొద్దిగా వెనిగరు, సోయా సాస్, కొత్తిమీర వేసుకున్నామంటే మనకు వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది.